Hello all, this is Ritesh. Please subscribe Tree Media. నమస్తే శ్రీతేజ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఆల్మోస్ట్ 18 years అవుతుందండి ఇండస్ట్రీకి వచ్చి. 18 years ఎబోనా? 18 years. This is 18th year. ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయి? అంటే 15 అండి. 15 మూవీస్. 18 years లో 15 మూవీస్ చేయటానికి రీజను సెలెక్టివ్గా, అంటే ఒకటి రెండు చేసిన తర్వాత సెలెక్టివ్గా చూస్ చేసుకున్నారా, లేదంటే మీకు ఆఫర్స్ రాలేదంటారా? అంటే 18 yearsలో దాదాపు 6-7 years నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఇవి చేయడానికి నేను అంటే కెరియర్ అలా స్టార్ట్ చేశాను. మెయిన్ అలా ట్రావెల్ అయ్యి తర్వాత వచ్చిన తర్వాత వంగవీటి ఇస్ బ్రేక్ 2015. వంగవీటి బ్రేక్ తర్వాత నుంచి వస్తున్నాయండి ఆపర్చునిటీస్, చేస్తున్నాను. బట్ కొన్ని యూనిక్ ప్రాజెక్ట్స్కి నన్ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. నేను దాదాపు ఇంకా అందులో ఉంటే ఆ ట్రోమా కొంత దానికోసం ఎక్కువ వర్క్ చేస్తానండి. దాని నుంచి పేరు వస్తుంది, ఆ యూనిక్నెస్ సెలెక్ట్ చేసుకుని వెళ్తాను. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం ఒక 10 projects దాకా వచ్చినాయి. ఈ 10 months ఆఫ్ స్పాన్లో నాకు లుక్ చేంజ్ చేయాలి. ఈ లుక్ చేంజ్ చేయడానికి నాకేమో లేదండి, కమిట్మెంట్ ముందున్న కమిట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అలా ఒక 10 projects డిలే అవ్వటం, ఇంకా కొన్ని డేట్స్ లేక, ఇదే లుక్లో డేట్స్ లేక కొన్ని పెద్ద సినిమాలు మిస్ అవ్వటం, ఇలాంటివి జరుగుతుంది. బట్ ఉన్న సినిమాలు స్ట్రాంగ్ ఎలివేషన్ ఇస్తున్నాయండి. ఈ మర్చిపోతున్నా నేను కంప్లీట్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా నాన్నగారు అగ్రికల్చర్ ఫ్యామిలీ అండి. నేటివ్ అండి ఎక్కడ? విజయవాడ. మీకు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. అసలు ఇంట్లో ఎలా ఒప్పించారు? ఇక్కడికి వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు? యాక్టర్ అవ్వాలనా లేకపోతే డైరెక్టర్ అవ్వాలనా? యాక్టర్ అవ్వాలనే అండి. బట్ ఆ టైంలో నేను కూడా అందరిలాగే సిన్సియర్గా తిరిగాను. బట్ దొరకలేదు ఆపర్చునిటీస్ నాకు ఎక్కడ. ఇంకా అప్పుడు కొన్ని ఇన్స్పిరేషన్స్ తిరుగుతున్నప్పుడు తెలుసుకున్న ఇన్స్పిరేషన్స్ రవితేజ గారి గురించి అండ్ మన విక్రమ్ గారి గురించి. విక్రమ్ గారు కూడా హీరోగా 2-3 ఫిల్మ్స్ చేసిన తర్వాత ఆయన కూడా బ్యాక్ అయిపోయారు. సినిమా హిట్ లేక ఆయన యాక్సిస్ బ్యాంక్లో జాబ్ చేస్తూ మేనేజర్గా వర్క్ చేస్తూ డబ్బింగ్స్ చెప్తూ ఆయన కంటిన్యూ అయ్యారు. అంటే నాకు మెయిన్ ఏమనిపించింది అంటే, సోలు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వదలకూడదు. మీరు ఏదో ఒక పని చేస్తున్న అందులోనే ఉండాలనేది నాకు అర్థమైందండి. ఆయన బ్యాంక్ జాబ్ చేస్తూ డబ్బింగ్స్ చెప్తూ ట్రావెల్ చేశారు. రవితేజ గారు యాక్టర్ అవ్వాలనుకునే వచ్చారు, కానీ అసిస్టెంట్ డైరెక్టర్గానే ఆయన ఇక్కడ ట్రావెల్ అయ్యారు. నాకు అది ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఓకే, నాకు ఇక్కడే ఉండాలనిపించింది, నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనిపించింది. ఉన్న వేస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా అనేది దొరికిందండి. ఆ వేలోంచి ట్రావెల్ అయ్యాను. అది నాకు లెర్నింగ్ చేయడానికి కూడా ఎక్కువగా నాకు బాగా ఉపయోగపడిందండి. అది మీకు ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీలో ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చిన పర్సన్ అంటే ఎవరిని చెప్పుకోవచ్చు? ఆడవారు మార్గదర్శి ప్రొడ్యూసర్ శానం నాగ్ అశోక్ కుమార్ గారు అండి. ఫస్ట్ ఆపర్చునిటీ ఆయన దగ్గర నుంచే వచ్చింది. ఆయన దగ్గరే ఎక్కువ తిరిగాను. నాకు అక్కడి నుంచి ఫస్ట్ ఆపర్చునిటీ అండి. అసలు ఎవరు లేరు కదా ఫ్యామిలీలో, మీకు అసలు ఇంట్రెస్ట్ ఎక్కడ క్రియేట్ అయింది? అంటే సినిమాలు బాగా చూడడం అంటే, ఇంట్లో కూడా సినిమాలు అంటే ఇష్టమే అండి. సినిమాలు చూస్తాం, చిన్నప్పటి నుంచి సినిమాలు బాగా చూసి అలవాటు బాగా ఉంది. చిరంజీవి గారి సినిమాలు మొత్తం అందరు ఫ్యామిలీ విపరీతంగా అలవాటు ఉంది. మా నాన్నగారు ఆయన ప్రతి సినిమా, చిరంజీవి గారి సినిమా ప్రతి సినిమా ఫస్ట్ డే అందరినీ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళేవాళ్ళు. మన ఆ జనరేషన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ సినిమాకి ఫస్ట్ డే మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళామండి. థియేటర్ మొత్తం కుర్రోళ్ళతో ఉంది, మేము మాత్రం ఫ్యామిలీతో ఉన్నాం. అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట సినిమాలు చూడాలని. మా నాన్నగారికి ఇంట్రెస్ట్, నా బ్రదర్స్కి కానీ సిస్టర్ కానీ, నా ఎంటైర్ ఫ్యామిలీ, మా పెద్దమ్మ పెద్దనాన్న అందరికీ ఇష్టం సినిమాలు అంటే. కానీ ఎవ్వరు లేరు. నాకు బహుశా డిఎన్ఏలో ఉందేమో, వాళ్ళు చేయలేకపోయారు. ద వే ఆఫ్ నేనైతే అది బిలీవ్ చేస్తాను. ఎవరో మా తాతలో దీంట్లోకి వెళ్ళాలనేది నాకు డిగ్రీ టైంలో, డిగ్రీ సెకండ్ ఇయర్ టైంలో అది బాగా ట్రిగర్ అయిందండి. అప్పుడు పేరెంట్స్ కి చెప్పినప్పుడు ఏంటి వాళ్ళ రియాక్షన్? చెప్పలేదండి. అప్పటికి పేరెంట్స్ కి చెప్పడం ఏం లేదు, కానీ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తున్నాను. ఆ చేస్తుంటే అక్కడ అందరూ అప్పుడు కూడా బాగా అప్రిషియేట్ చేశాడు. ఈ అబ్బాయి వజ్రానికి సాన పెడితే అది దాని మెరుగు ఇంకా ఎక్కువ ఉంటుంది అనే ఇలాంటి విషయాలు మా నాన్నగారు చెవిని పడినాయి. వాళ్ళు నాకు చెప్పలేదు, మా నాన్నగారు అది బాగా నమ్మారు. బట్ ఇండస్ట్రీ అనేది అది ఎలా ఉంటుందో తెలియదు అనే దానివల్ల ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేయాలని అనుకోలేదు. కానీ పోలీస్ జాబ్ చేయాలి, మా అబ్బాయిని పోలీస్ ఆఫీసర్ని చేయాలి అన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఫుల్ ట్రైన్డ్ అవుతున్నానండి. మెయిన్ మా నాన్నగారు మెయిన్ మోటివ్ అది. మంగవీటితో బ్రేక్ వచ్చింది, బట్ అసలు మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రావెల్ అవుతున్న టైంలో ఈ ఆఫర్ ఎలా అసలు సడన్ టర్న్ అనుకోవచ్చు దీన్ని?
సడన్ టర్న్ అంటే అప్పటికి వంగవీటికి బిఫోర్ ఒక 3 సినిమాలు లీడ్గా చేశానండి, చిన్న సినిమాలు, బట్ హిట్ అవ్వలేదు. అదే టైంలో ఫేస్బుక్లో సెర్చ్ చేస్తున్నారు టీమ్, అగస్త మంజు అన్నాను ఉన్నారు, ఆయన సెర్చ్ చేసి కొద్దిగా ఏదో సెట్ అవుతాడు అని చెప్పి ఆడిషన్ చేద్దామని పిలిపించారు. అవకాశం దొరికేసింది, ప్రూవ్ చేసుకునే అవకాశం. అండ్ ముందున్న అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్స్పీరియన్స్, 3 చిన్న సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్, ఇవన్నీ అక్కడ నాకు మంచి ఎసర్ట్ అయినాయండి. ఓకే, కానీ అసలు ఈ లుక్లో కాకుండా స్టార్టింగ్లో మీరు చెప్పిన 3 మూవీస్లో చూస్తే పర్ఫెక్ట్గా, నేను కంపేర్ చేస్తున్నానని తప్పుగా అనుకోవద్దు, నవీన్ చంద్ర లుక్ లేకపోతే ఇట్లా కొంతమంది హీరోస్ వెరీ సాఫ్ట్ లుక్ హీరోస్తో సేమ్ యాస్టీస్గా ఉన్నారు. సడన్ గా లీడ్స్ చేశారు, అవి వర్కౌట్ అవ్వలేదని డెసిషన్ చేంజ్ చేసుకున్నారా? లీడ్స్ కి సంబంధించి కాకుండా ఇలా ట్రై చేద్దాము మళ్ళీ అంటే సక్సెస్ డిసైడ్ చేస్తుందండి బేసిక్. ఆ టైంలో కూడా తర్వాత కూడా అడిగారు కానీ డబ్బులు ఇవ్వం, ఫ్రీగా చేయమని, ఇవన్నీ అనేసరికి నాకు ఎలా నడుస్తుంది, లైఫ్ నడవాలి కదండి. సరే డబ్బులు లేకుండా ఎలా చేస్తాను, ఒక 60 days పని చేయాలి సినిమాకి, నా వెహికల్ పెట్రోల్ అవుతుంది, నా ఎకానమీ, నాకు ఖర్చులు ఉంటాయి, క్లాత్స్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి కదా, వీటిని అన్నిటిని నేను లేకుండా చేయడం అంటే అది ఇంపాసిబుల్. అది అలాగా నేను చూసాను ఒక 5-6 సినిమాల వరకు చూశాను. అవి ఏవి నాకు వర్కౌట్ అవుతాయని కూడా అనిపించలేదండి. ఎందుకంటే సక్సెస్ వచ్చింది అనుకోండి, ఎకానమీ జనరేట్ అయితే, పేరు అవుతుంది, మంచి సినిమాలు వస్తాయి, మంచి బ్యానర్స్లో సినిమాలు చేస్తారు, మంచి గుర్తింపు వస్తుంది. సరే అనుకోకుండా గాడ్ గ్రేస్ నాకు వంగవీటి రావడం అనేది ప్లస్ అయిందండి. అసలు ముందుగా ఆర్జీవి గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు, అసలు ఈ క్రెడిట్ మీకే దక్కిందని చెప్పుకోవచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారి రోలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రోల్, అవునండి, ఎలా మేనేజ్ చేశారు? చాలా హోంవర్క్ చేశారు అనేది కూడా నేను విన్నాను. కంప్లీట్ సైడ్ ప్రొఫైల్స్, ఫ్రంట్ ప్రొఫైల్, బ్యాక్ ప్రొఫైల్, మొత్తం మీ రూమ్ నిండా అవే ఫొటోస్ ఉంటాయని చాలా హోంవర్క్ చేశారని కూడా విన్నాను. అసలు స్టార్టింగ్ ఎలా, జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఆర్జీవి గారితో? అక్కడి నుంచే స్టార్ట్ అయిందండి, వంగవీటి నుంచే స్టార్ట్ అయింది. నన్ను ఆడిషన్కి పిలిచారు, ఫోటోషూట్ చేశారు, బాస్కి పంపిస్తే ఇమీడియట్ ఓకే చేశారు. అండ్ బాంబేలో షూటింగ్ అన్నారు, షూటింగ్ అది కంప్లీట్ చేసుకున్నాం. ఆయన ఫస్ట్ టైం మీట్ అవుతున్న డే చెప్తున్నాను చూడండి, August 15th. August 15th బాంబేలో ఫస్ట్ డే ఆయన్ని కలిసి మీట్ అయినా, అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఇంకా అక్కడి నుంచి నేను నా హోంవర్క్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. అంటే నేను ఎంతవరకు సెట్స్లోకి వెళ్ళినా నా షార్ట్ లేదనుకోండి, ఇంకొకటి ఏదో నెక్స్ట్ సీన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నో ఇదే మైండ్ సెట్లో ఉండేవాడిని. అది అంటే ఎవరు మనం చూడట్లేదని అనుకుంటారేమో, చాలామంది యాక్టర్స్ షార్ట్ లేకపోతే పక్క వెళ్ళిపోయి బాతాగాని పెట్టుకుంటారు, కానీ మనల్ని అబ్జర్వ్ చేస్తారు, సెట్లో డెడికేషన్ చూస్తారు మనది. అవి నాకు తర్వాత తెలిసి నా గురించి వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారు కదండి, నాకు చెప్పరు. చాలా డెడికేటెడ్గా ఉంటాడు, ఎప్పుడు సెట్లో ఖాళీగా ఉండడు, ఏదో ఒక యాక్టివిటీని చేస్తూనే ఉంటాడు, ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, అందుకే శ్రీతేజ్ అంటే మాకు ఇష్టం అని నాకు ఆ కోర్ టీమ్ అంతా కూడా చెప్పడం అనేది నాకు అడ్వాంటేజ్ అయిందండి, బాస్ దగ్గర సస్టైన్ అవడానికి, ఆయన కూడా నేను నచ్చడానికి అండి. కానీ ఈ ఎన్టీఆర్స్ లక్ష్మిలో ఫస్ట్ అసలు మీరు కాదట కదండి, ఆ రోల్ కి వేరే వాళ్ళని సెలెక్ట్ చేశారంట. అసలు మళ్ళీ అది మీ వరకు ఎలా వచ్చింది? ఆ బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి? బ్యాక్ ఎండ్ స్టోరీ అంటే ఆయన్ని పెట్టుకున్నారు, బట్ క్యారెక్టర్ ని ప్లే చేయాలి కదండి. షూట్ కూడా జరిగిందా ఆయనతోనే? నాకు తెలియదండి, అది షూట్ చేసారు లేదు నాకైతే తెలియదు. టెస్ట్ షూట్ ఏమైనా చేసి ఉండొచ్చు, బహుశా చేసి ఉండొచ్చు. బట్ ఆ క్యారెక్టర్, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈజ్ ఎ లెజెండ్ పర్సనాలిటీ. ఆయన కూడా చాలా కష్టపడి కింద స్థాయి నుంచి సీఎం పొజిషన్కి ఎదిగారంటే ఆయన మైండ్ సెట్ కానీ, లేకపోతే వ్యక్తిత్వం కానీ, లేకపోతే లోపల చాలా ఉంటుంది, ఇన్నర్ కోర్ వేరే ఉంటుందండి. ఇంత పాత్రను అర్థం చేసుకొని చేయాలి, అది మన నేటివిటీ బాగా తెలిసి డీప్గా అనాలిసిస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, అది అందరికీ అనాలిసిస్ అర్థం కాదు. అది నాకు మరి అదేమైనా ఆయన దగ్గర అది వర్కౌట్ అయ్యి ఉండకపోవచ్చు బేసిక్, ఎందుకంటే ఆయన యాక్టర్ కాదండి, ఆయన సేమ్ సిమిలారిటీస్తో అక్కడ ఆయనకి కనెక్ట్ అయ్యి తీసుకొచ్చారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా నా విషయానికి వచ్చేసరికి ఆ టైంలో సినిమా అనౌన్స్ చేసిన తర్వాత నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు కొన్ని ఫొటోస్ దిగానేనండి. అవి కొద్దిగా ఫ్రెంచ్ బీడ్ అయి పెట్టుకుంటే ఎక్కడో సిమిలారిటీస్ అనిపించినాయి నాకే, ఒక ప్రొఫైల్లో అక్కడ నేను పంపించాను. నేను చిన్న ఏయో పంపిస్తే అవి చూసి, అంటే మనం ఈ లుక్ అనుకోవట్లేదులే చూద్దాంలే అన్నారు, అవాయిడ్ చేశారు. కానీ తర్వాత మళ్ళీ పిలిపించి లుక్ టెస్ట్ అనగానే నేను రెడీ అయిపోయాను ఫస్ట్ ఇంట్లో అండి. ఫస్ట్ నన్ను ఇంట్లో లుక్ టెస్ట్ చేసుకొని పంపించమన్నారు. నా దగ్గర లక్కీగా సో ఆయన మళ్ళీ ఒక రిఫరెన్స్ ఫోటో పంపించారు. ఆ రిఫరెన్స్ ఫోటోకి దగ్గరగా ఉండే కాస్ట్యూమ్స్ నాకు ఇంట్లో అవైలబుల్ ఉన్నాయి. ఆ లుక్లోనే నేను ఇంట్లోనే ఫోటోషూట్ చేసుకొని ఆయనకి పంపించాను. ఓకే అన్నారు, రమ్మన్నారు. ఇంకా ప్రొఫెషనల్ టెస్ట్ అంటే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది ఏంటంత కోర్ టెస్ట్ అంతా చేసుకున్నారు, అలా ఓకే చేశారు.
అసలు అన్నిటికన్నా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ ఎంతగా ఓన్ చేసుకుంటారు అంటే, మీరు ఒక పాజిటివ్ రోల్ ప్లే చేసినా అదే ఇంపాక్ట్ ఉంటుంది, నెగిటివ్ రోల్ ప్లే చేసినా అదే ఇంపాక్ట్ ఉంటుంది. అసలు ఆ మూవీతో ఎవరితను అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఓకే అప్రిషియేషన్ అనేది 100% వచ్చింది, ఓకే. ఆడియన్స్ దగ్గర నుంచి మీకు ఎక్కడ అసలు చిన్న ప్రాబ్లం రాలేదా? రాలేదండి, అసలు ఎక్కడ కూడా చాలా బాగా లైక్ చేశాను. అంటే ఒకటేసారి నేను ఇటు సిబిఎన్ గారి క్యారెక్టర్ ప్లే చేశాను, రాజశేఖర్ రెడ్డి గారి వాళ్ళ అభిమానులు అందరూ కూడా బాగా లైక్ చేశారండి, చాలా ఇష్టపడ్డారు. అంతకుముందు నెహ్రూ గారి క్యారెక్టర్ ప్లే చేయడం ఇవన్నీ కూడా అందరికి ఇంప్రెషన్ వచ్చింది. ఆడియన్స్ వరకు ఓకే, మరి ఇక్కడ ఎలా మేనేజ్ చేశారు? ఇండస్ట్రీలో కథానాయకుడు మహానాయకుడు పక్కన చేస్తున్నారు, ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అసలు జనరల్గా బాలకృష్ణ గారు వాళ్ళ ఫాదర్నో లేకపోతే ఇంకొకటి ఆయనకు సంబంధించి ఏదైనా ఒక చిన్న పాయింట్ ఉంటేనే వెరీ ట్రిగ్గర్ అవుతారు అని మనం వింటూనే ఉన్నాం. అట్లాంటిది అక్కడ రోల్ చేశారు, ఇక్కడ ఇది చేస్తున్నారు. అసలు అక్కడ కూడా మీకు ఇండస్ట్రీలో కూడా నిజంగా చెప్పండి ప్రాబ్లం రాలేదా? ప్రామిస్ అండి, హార్ట్ఫుల్లీ చెప్తున్నాను. అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు మీడియా మిత్రులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా నువ్వు బాగా చేసేవయ్యా, నువ్వు చేస్తే పాజిటివ్ ఎపిరెన్సే వచ్చింది, నెగిటివ్ థింకింగ్ రాలేదని అన్నారు. బికాస్ ఆఫ్ అది ఏమో మరి అంటే టైమ్ ఆఫ్ గాడ్ పాజిటివ్ అయింది అండ్ అందరూ కూడా రిసీవ్ చేసుకున్నారండి. అంటే నేను నమ్ముతున్నానంటే ఏంటంటే ఒకప్పుడు జనరేషన్కి అంతకుముందు కోట శ్రీనివాసరావు గారు వాళ్ళు చేసినప్పుడు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ పడింది, కానీ తరాలు మారుతున్నప్పుడు జనాల్లో కూడా మార్పు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే వీఆర్ యాక్టర్స్ ఓన్లీ, నేను ఎప్పటి నుంచో స్ట్రగుల్ అవుతున్నాను, నాకు అవకాశం వచ్చింది, నేను ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ నేను రిజెక్ట్ చేశాను అనుకోండి, ఇంకొకళ్ళు ఎవరో ఒకరితో ఆయన ఆపరు చేస్తారు ఖచ్చితంగా. బట్ నేను ఎందుకు తీసుకోకూడదు ఆపర్చునిటీ? నేను యాక్టర్గా మాత్రమే నేను ఆలోచిస్తున్నా, నాకు కావాల్సింది యాక్టింగ్. నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నా, నాకు ఒక గుర్తింపు కావాలి, నాకు ఒక ఎకానమీ కావాలి, నేను జనరేట్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి. నేను నెగిటివ్ థింకింగ్ ప్రాసెస్ అనేది నాకు లేదండి. అది కాకుండా లడ్డు కావాలి, ఇంకో లడ్డు కావాలి, రెండు వచ్చినాయి, రెండు తీసుకున్నానండి. కానీ ఆ టైంలో నిజంగా మీకు వచ్చిన ఫేమ్ తో అసలు లైన్ లో వచ్చేసేయాలి, మూవీ ఆఫర్స్ కానివ్వండి, ఒక మంచి ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత. బట్ అప్పటికి కూడా చాలా తక్కువ సినిమాలు ఇలానే చూసాం. ఏంటి మెయిన్ రీజన్ ఏంటంటారు? నేను ఆలోచించలేదండి, అంటే చేసిన క్యారెక్టర్ ఏజ్డ్ క్యారెక్టర్ హిట్ పడితే అవునండి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి అనేది మనకు తెలుసు ఇండస్ట్రీలో. మీకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చినాయి, దాంతో పాటు హిట్స్ రావటం ఓకే, మూవీ హిట్ అవ్వటం ఓకే, బట్ మీ క్యారెక్టర్ అనేది చాలా హైలైట్ అయింది కదా, మీకు మెయిన్ అప్రిషియేషన్ కూడా వచ్చింది. ఆ తర్వాత కూడా ఎందువల్ల అంటారు? ఆ తర్వాత నాకు ఏమడిగారంటే, ఇప్పుడు దాంట్లో నేను ఏజ్డ్ క్యారెక్టర్ కింద రిఫ్లెక్ట్ ఒకటి అయ్యాను, బయోపిక్స్ అనేది రిఫ్లెక్ట్ ఒకటి అయ్యాను. అందరూ నాకు హీరో ఫాదర్ చేస్తావా లేకపోతే హీరోయిన్ ఫాదర్ ఈ కైండ్ ఆఫ్ లో ప్రాక్టికల్గా చేద్దాం అనే పాయింట్స్ కూడా వచ్చినాయి. బట్ నా ఉద్దేశం ఏంటంటే నాకు రిఫరెన్స్ అప్పుడు ప్రకాష్ రాజ్ గారి రిఫరెన్స్ కూడా చెప్పారు. బట్ నేను ఇప్పుడే స్టార్ట్ అయిన స్టార్టప్లో మళ్ళీ చేస్తే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం మనం. నేనే చాలా హోల్డ్ చేసుకున్నానండి, హోల్డ్ చేసుకుని నా లుక్ మార్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ నేను అవి అలా కనిపించకూడదు, నేను ఇంకో లుక్లో కనిపించాలని చెప్పి అప్పటికి వెయిట్ 97 ఉన్నా, వెయిట్ కట్ చేయాలి, హెయిర్ లుక్ మార్చాలి. ఆ టైంలో కనిపించలేండి, బోన్ వెయిట్ హైట్ ఉన్నా కాబట్టి సరే వెయిట్ కట్ డౌన్ చేయాలి, లుక్ మార్చాలన్న ఉద్దేశంతో గ్యాప్ తీసుకున్నాను. నేను ఇంకా వర్కౌట్ చేయడం అన్ని స్టార్ట్ చేసి వెయిట్ కట్ డౌన్ చేసి 84కి వచ్చి హెయిర్ కూడా పెంచాను, కర్ల్ తిరిగింది. కట్ చేస్తే నారప్ప కనెక్ట్ అయిందండి, మంచి సినిమానే కనెక్ట్ అయింది. గ్యాప్ వచ్చింది ఒక నాకు దీనికి, అది 2020లో కమిట్ అయ్యాను, ఇది 7-8 months గ్యాప్ వచ్చింది. బట్ నేను ఫీల్ అవ్వాలా, ఎందుకంటే నేను నా స్వయంగా నేను చేంజ్ ఓవర్ తీసుకోవాలని నేను ఆపుకున్నాను. ఒకవేళ మిగిలిన బయట నాకు ఇంకా నేను దాని గురించి ఆలోచించలేదు, నేను కూడా ఎక్కడ ట్రై కూడా చేయలే. నారప్ప కనెక్ట్ అయింది, అదే రోజు పుష్ప కూడా కనెక్ట్ అయింది, రెండు ఓకే డన్ అనుకున్నాను. ఇంకో కొత్త చేంజ్ ఓవర్ చూడొచ్చు అనుకున్నా, నారప్ప ఎంత పెద్ద హిట్ అనేది మనకు తెలుసు. పుష్ప పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు పుష్ప 2 పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది అనేది వింటూ వస్తున్నాము. ఈ హిట్స్ పడ్డ తర్వాత కూడా ఇప్పుడు ఈ బహిష్కరణ అనేది మళ్ళీ లీడ్ తో వస్తున్నారు నాకు తెలిసి. ఇంకొక మెయిన్ ఇప్పుడు మీరు చెప్పే వరకు నాకు తెలియదు అది వెబ్ సిరీస్ అని, అందరం అనుకుంటున్నది అది కంప్లీట్ మూవీ. ఆ ట్రైలర్ అలా ఉంది చూస్తే. అగైన్ లీడ్ గా ఒప్పుకున్నారు అంటే ఎక్కడో కనెక్ట్ అయి ఉంటారుగా. ఎగ్జాక్ట్లీ అండి, అదే
స్క్రిప్ట్కి కనెక్ట్ అవ్వడం ఒకటి. మీరు అన్నారు కదా 2000 నేను ఇప్పుడు క్యారెక్టర్ పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్స్ చేశాను, గ్యాప్ వచ్చినా అది గుర్తుంటుందండి. డైరెక్టర్స్ కూడా ఇవ్వడానికి ఒక అవకాశం రావాలి అండ్ యంగ్గా ఉండి మళ్ళీ ఏజ్డ్గా చేసి మళ్ళీ యంగ్గా ఇవ్వాలి క్యారెక్టర్ అంటే కొంత భయపడతారు. కమర్షియల్ సెక్టర్లో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని కూడా తెలియదు. ఎందుకంటే లెజెండ్ క్యారెక్టర్ ప్లే చేసిన తర్వాత ఒకవేళ నెగిటివ్ ఏమైనా అవుతుందో యాక్సెప్ట్ చేస్తారనేది డౌట్ టెక్నికల్గా క్రియేటివ్లో ఉంటుంది. అందుకని దాని ముందు మనమే రీరైట్ చేసుకోవాలి. అలా రీరైట్ చేసుకుంటూ వచ్చి డైరెక్టర్స్ కూడా నమ్మకం అయితే కలిగింది కాబట్టి ఇక్కడ నాకు దొరికింది అనుకుంటున్నానండి. అగైన్ మీరు ఎక్కడ ఏ పాయింట్ కనెక్ట్ అయ్యారు? బహిష్కరణ నేనా అండి, నాకు విలేజ్ బ్యాక్ డ్రాప్ అండ్ డైరెక్టర్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అండి. ఆయన చెప్పారు, నేను ఇదివరకు నీ సినిమాలు చూడలా, నేను అయ్యే కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను, నీ గురించి చెప్పారు, కానీ నువ్వు నాకు అలా కనిపించకూడదు, నేను నిన్ను కొత్తగా చూపిస్తాను. ఈ మాటల చుట్టూరే ఆయనకి నేను కనెక్ట్ అయిన. స్క్రిప్ట్ చదువుకున్న, స్క్రిప్ట్ చాలా బాగుందండి. విలేజ్ నేటివిటీలో నేను కూడా కొత్తగా మళ్ళీ ఏదైనా ప్రూవ్ చేసుకోవడానికి నాకు కూడా అవకాశం దొరికింది. అండ్ లీడ్ ఈ అన్నిటి కోసం హోంవర్క్ చేయాలి అని చెప్పి ఇంక నేను మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ డైరెక్టర్ గారితో కూర్చొని డిస్కషన్స్ అలా స్టార్ట్ చేశాను. ఇన్ని మూవీస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు చాలా సెలెక్టివ్ గా అర్థమవుతుంది, చూస్ చేసుకుంటూ వచ్చారు అనేది మీ సైడ్ నుంచే జరిగింది అనేది అర్థమవుతుంది. చేసినవైనా కొన్ని క్వాలిటీతో చేయాలి అనుకుంటూ వచ్చారు. బట్ ఈ ప్రాసెస్లో ఒక మంచి మూవీ మిస్ అయ్యామే, లేకపోతే అది చేసి ఉండాల్సింది మన దగ్గరకు వచ్చినప్పుడు అని ఎప్పుడైనా అనుకున్నారా? వీరసింహారెడ్డి మిస్ అయ్యానండి, బాలకృష్ణ గారిది. దాంట్లో ఒక క్యారెక్టర్ మిస్ అయ్యాను. అంటే డేట్స్ కుదరకే, మంచి రోలే, డేట్స్ కుదరకే మిస్ అయ్యాను. అదొకటి, అది మేజర్గా. అంటే నాకు డైరెక్ట్గా తెలిసిన గోపిచంద్ మల్లేని గారితో మాట్లాడి సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాసెస్ డేట్స్ ఏమో అప్పుడు ఇట్లు మారేడు మిల్లి చేస్తున్నాను, ధమాకా చేస్తున్నాను, ఈ రెండు జరుగుతున్నాయి. ఈ డేట్స్ వల్ల అది ఒకటి బాలకృష్ణ గారితో అది మిస్ అయ్యానండి. అదొకటి అనిపించిందండి. మీరు మిగతా ఇంకా అంటే తర్వాత కొంతమంది మళ్ళీ రైటర్స్ వాళ్ళు తర్వాత చెప్తుంటారు, నిన్ను ఇలా అనుకున్నావు బట్ నువ్వు ఆ సినిమాలు చేస్తున్నావు అని తెలుసు అంటే తెలుసుకుంటూ ఉంటారు కదండి. కోడేటర్స్ వాళ్ళతో డేట్స్ ఖాళీగా ఉన్నాడా, ఏం చేస్తున్నాడు అని తెలుస్తారు, డేట్స్ క్లాష్ అవ్వకూడదని. అలా తర్వాత ముందు స్టోరీ బోర్డులో అనుకున్నా ఓకే అమ్మాయ స్టోరీ బోర్డులో నా పేరు వచ్చింది కదా అనుకున్నారు కదా, దట్స్ గుడ్, అంతే. నెక్స్ట్ తర్వాత అయినా చేస్తానని అనే ఒక బిలీవబిలిటీ అండి. కానీ మీ ట్రావెల్ ఎలా ఉంది ఇప్పుడు? జనరల్ గా మీరు చెప్పినట్లుగా డెడికేషన్ అనేది అబ్జర్వ్ చేస్తారు. ఒక డైరెక్టర్ కానీ లేకపోతే ఆ టీమ్ కానీ ఈ పర్సన్ నచ్చితే నెక్స్ట్ మూవీస్ లో కూడా వీళ్ళని కంపల్సరీ రికమెండ్ చేసుకుంటారు. అలా ఈ డైరెక్టర్ పలానా డైరెక్టర్ లేదంటే పలానా ప్రొడ్యూసర్ వాళ్ళ మూవీస్ లో నేను ఖచ్చితంగా ఉంటాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కృషి గారండి, నాకు అయిన తర్వాత నాకు ఇమీడియట్ దాంట్లో ఇచ్చారు 9 hours లో. దాంట్లో కూడా ఆల్మోస్ట్ లీడ్ గానే ఉంటది. ముగ్గురు రాబరీస్ లో తారక రత్న గారు ఉన్నా, నేను ఆ రాబరీస్ మంచి లీడ్ క్యారెక్టర్, దాంట్లో కూడా పొటెన్షియల్ ఉండే క్యారెక్టరే ఇచ్చారు. అదొకటి ఇమీడియట్ బ్యాక్ టు బ్యాక్. ఆర్జీవి గారు అండ్ భూపతి అన్న, అజయ్ భూపతి అన్న, సో అందరూ, లేకపోతే అగస్త్య మంజు అన్న, అందరూ ఇస్తున్నారండి. ఉంది. కమింగ్ టు పుష్ప, అసలు మీ అబ్జర్వేషన్ ఏంటి? అది అంత పెద్ద హిట్ అయింది, మీ వరకు మీకు అది సక్సెస్ ని తీసుకొచ్చిందా? మీ ఫేమ్ ఆల్రెడీ ఉన్న ఫేమ్ ని ఏమైనా పెంచిందా, అలానే ఉంచిందా? దాని రిజల్ట్ ఏంటి మీ కెరీర్ పైన? నా కెరీర్ పైన అంటే సక్సెస్ అనేది మెయిన్ లాజికల్ పాయింట్ అండి. ఎప్పుడైనా పెద్ద లార్జ్ వైడ్ నుండి సక్సెస్ అయిన సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసినా మనకు ఆ రిఫ్లెక్షన్ మన మీద ఖచ్చితంగా ఉంటుంది. అండ్ పార్ట్ 2లో అండ్ మీకు ఎండ్ టైటిల్స్లో కూడా వేశారు, పార్ట్ 2లో విల్ బి కంటిన్యూ శ్రీతేజ్, ఈ క్యారెక్టర్స్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదని కూడా అది కూడా వచ్చినాయండి. కాబట్టి పార్ట్ 2 కూడా ఉంటుంది. పార్ట్ 2లో ఆ సక్సెస్ఫుల్ దాంట్లో నేను కూడా ట్రావెల్ అవుతున్నాను కాబట్టి నేను కూడా అది నాకు ఒకవేళ ఆ సినిమాలో తక్కువ నిడివి కనబడకపోయినా నేను కూడా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఒక పెద్ద ప్రాజెక్ట్లో ఉన్నాను. సుకుమార్ గారు చెప్పారు ఓకే ఇలా ఉంటుందని ఆయన ముందుగానే చెప్పారు, నేను ఇలా ఎస్టాబ్లిష్ చేస్తానని చెప్పారు. అంతే, ఆయన మాటికి స్టిక్ అయి ఉన్నానండి. అది ఎలా తీసుకెళ్తే అలా తీసుకెళ్తాను. అండ్ నాకు ఇప్పుడు బహిష్కరణ, మంగళవారం ఇవన్నీ కూడా సక్సెస్ రేట్ తీసుకెళ్తున్నాయి కాబట్టి మంగళవారం మళ్ళీ ఒక మంచి సక్సెస్, హ్యూజ్ సక్సెస్. అవునండి, అవును. బహిష్కరణ కూడా ఆ ట్రైలర్ అది చూస్తుంటే కంప్లీట్ పాజిటివ్ వైబ్స్. అవునండి, అవును. అంటే మేబీ అది ట్రెండింగ్ లోనే ఉండొచ్చు అనేది క్లియర్ గా తెలుస్తోంది. ఆ మేకింగ్ కానివ్వండి, ట్రైలర్ కట్ చేసిన విధానం కానివ్వండి, అది ఎక్కడ వెబ్ సిరీస్ లాగా లాగ్ లాగా కూడా అనిపించలేదు. అంత పాజిటివ్ వైబ్స్ ఉంటున్నాయి. కానీ ఇవే వెబ్ సిరీస్లు లేకపోతే ఇవే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా పెరిగాయి. లీడ్స్ గా మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అవ్వలేదా? ఇప్పుడు అండి అవుతున్నారండి. అంటే కంటెంట్ బయటకు వచ్చినప్పుడే అండి. కంటెంట్ బయటకు రాకముందు అడుగుతారు కానీ అవి ఎంతవరకు క్వాలిటీగా ఉంటాయో చెప్పలేము. వెన్ కంటెంట్ బయటకు వచ్చి సక్సెస్ అయినప్పుడు మనకు వచ్చే ప్రాజెక్ట్స్ వేరే ఉంటాయి. వెయిట్ చేయాలండి.
ఓకే ఆ వెయిట్ చేయాలి, వెయిట్ చేయకుండా వస్తున్నాయని అడపదడప ఏదో ఒకటి కమిట్ అయిపోయి చేస్తున్నప్పుడు మళ్ళీ రొటీన్ అయిపోతాను. నేను కూడా ఒక రొటీన్ పర్సనాలిటీలోకి వస్తాను. నేను ఆ రొటీన్ పర్సనాలిటీలో ఉండొద్దు అనుకుంటున్నాను. నేను ఇది లేట్ అయినా పర్వాలేదు, మంచి ప్రాజెక్టులు అవ్వాలి, ఆ మంచి ప్రాజెక్టులో మంచి క్యారెక్టర్లో మంచి, ఎందుకంటే సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే చాలా హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారండి, దానికోసం డెడికేషన్, దాని వైబ్ వేరే ఉంటుంది. అది స్టార్ట్అప్ నుంచే ఉంటుందండి దాని వెళ్ళే దారి. అది ఆ ప్రాసెస్లోనే జరుగుతున్నాయి. నేను వెళ్తున్నాను ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్లోకి, నేను కూడా వెళ్తున్నాను, నన్ను కూడా చూస్ చేసుకుంటున్నారు. కానీ పుష్ప 2 విషయానికి వస్తే షూటింగ్ హాఫ్ కంప్లీట్ అయింది అనేది తెలుస్తున్న విషయం. దీనిపైన వచ్చినన్ని వార్తలు ఈ మధ్య కాలంలో నాకు తెలిసి సోషల్ మీడియాలో ఏ మూవీ పైన రాలేదు. ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సిందని, ఈ పాటికే వర్క్ కంప్లీట్ అయిపోవాల్సింది, అయినా సరే ఎన్నో గొడవలు జరుగుతున్నాయని. అసలు కంప్లీట్ గా రీసెంట్ గా 2 days నుంచి అయితే సుకుమార్ గారికి బన్నీ గారికే గొడవలు అయిపోయినాయి. సో కంప్లీట్ గా పోస్ట్ పోన్ అయిపోయింది, షూటింగే ఇదైపోయింది. ఎందువల్ల ఇన్ని రూమర్స్ ఒక్క సినిమాకి అండి? ఇప్పుడు ఒక ఇంట్లో ఒక భార్య భర్త మధ్య జరిగిన ఇష్యూ వాళ్ళిద్దరికి ఎలా తెలుసో, ఒక ప్రొడక్షన్ ఈ విషయాలు అది అక్కడ వరకే ఉంటాయి. బయట కాన్స్పిరెన్సీ ఎలా ఉంటుంది, రకరకాలుగా మాట్లాడుకుంటారు ఏ చిన్న విషయం వచ్చినా అనేది నేనైతే బిలీవ్ చేస్తాను. అయితే సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది, నెక్స్ట్ మాకు డేట్స్ ఇచ్చారు అండ్ ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఇది అందుకని మిగిలిన నేను అంటే ఎక్కువగా సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్గా ఉండను, ఎక్కువగా చదవటం అవన్నీ నేను పెట్టుకున్నాను. నేను నా పని ఏంటి, నేను ఏం చేయాలి, నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనే ప్రక్రియలో ఎక్కువ ఉంటానండి. యాక్చువల్లీ నిప్పులేందే పొగరాదు అని కూడా అంటారు. ఇన్ని వార్తలు బయటకు వచ్చినాయి అంటే ఏదో 1-2 అనేది ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు, తెలియదండి. కానీ మీకు ఇంతకు ముందు షెడ్యూల్స్ ప్రకారం పోస్ట్ పోన్ అవటం కానీ ఇట్లా ఏమైనా జరిగాయా? అది కామన్ అండి. అది పెద్ద సినిమాలు అంటే సెట్స్ అనుకుంటారు కదండి. ఇప్పుడు ఎప్పుడైనా అంటే మెయిన్ ఎక్కడ అంటే అండి, ఇప్పుడు పుష్ప లాంటిది పాన్ ఇండియా సినిమా అవుతుందని ఎవరు అనుకోలేదు. పాన్ ఇండియాలో రేంజ్కి వెళ్ళింది, నార్త్ ఇండియాలో యూనామస్గా ఎక్స్ట్రాడినరీ హిట్ అయిపోయింది. వరల్డ్ క్రికెట్ ప్లేయర్స్ కూడా తగ్గేదేలే అనే రేంజ్కి మార్క్ని తీసుకొచ్చారు. అండ్ బన్నీ గారికి నేషనల్ అవార్డు రావటం, ఇవన్నీ ఇంకా బాధ్యతను పెంచుతాయి. సినిమా ఆల్రెడీ ముందుగా మనం చూస్తున్న కల్కి కూడా ఇప్పుడు వరల్డ్ వైడ్ సినిమా అయింది. అప్పుడు సినిమా క్వాలిటీ క్వాంటిటీని పెంచాలి, సినిమా రేంజ్ని కూడా తీసుకెళ్ళాలంటే క్రియేటివ్గా ఆలోచించాలి. క్రియేటివ్గా ఆలోచించేటప్పుడు టైం తీసుకుంటుంది. క్రియేటివ్ అనేది అంత ఈజీగా నైట్ పుట్టేదో లేదా ఒక నిమిషంలో పుట్టదండి. అదొక ట్రిగర్ పాయింట్. అది ఎంతో ఆలోచిస్తుంటే ఒక ఆలోచన వస్తుంది, దాని మదన పడుతూ ఉంటారు. అందుకని కాంప్రమైజ్ అవ్వరు. బన్నీ గారు కాంప్రమైజ్ అవ్వరు, సుకుమార్ గారు కాంప్రమైజ్ అవ్వరు. ఎందుకు కాంప్రమైజ్ అవ్వరు? బెస్ట్ సినిమా ఇవ్వడం కోసం. డేట్ మారినంత మాత్రం ఏం ప్రాబ్లం లేదండి. డేట్ మారినా సరే బెస్ట్ సినిమా ఇచ్చేటప్పుడు ఆ రిలీజ్ డే రోజు అందరూ మళ్ళీ అబ్బా ఏం సినిమా తీశారండి, తీశారు కదా పుష్ప, అల్లు అర్జున్ గారు ఎరక్కొట్టేశారు కదా అని అనుకుంటారు అందరూ ఎండ్ ఆఫ్ ది డే. ఎంత పార్ట్ కంప్లీట్ అయిందండి? అది నాకు తెలియదండి క్లియర్ గా. ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు కదా, ఎప్పుడైనా మనము ఈ రోల్ కి మంచి అప్రిషియేషన్ వస్తుంది, ఖచ్చితంగా ఇది థియేటర్లో పడితే మనకి కెరీర్ ఇంకా నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అని ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. లేదు ఒక సాటిస్ఫాక్షన్, చాలా మంచి రోల్ చేసాము అనేది ఒకటి అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా ఆ రోల్ ని ఎడిటింగ్ లో తీసేసేయటము, అసలు మూవీలోనే లేకుండా ఉండటము, ఏమైనా ఫేస్ చేశారా ఇట్లాంటివి? లేదండి. నారప్ప మాత్రం మీరు అన్న పాయింట్ ప్రకారం నారప్ప ఓటీటీలో రిలీజ్ అయింది. నారప్ప థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే బాగుండు, నారప్ప థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే బాగుండు, ఇంకా నాకు పేరు వచ్చేది, యంగ్ విలన్ కి ఇంకా చాలా షార్ప్ గా ఆపర్చునిటీస్ వచ్చేవి అని మాత్రం ఫీల్ అయ్యానండి. ఈ పాయింట్ విషయంలో అయితే థియేటర్ లో కన్నా ఓటీటీలోనే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు కదా ఇప్పుడు. అసలు మీకు ఇది స్మాల్ స్క్రీన్ అండి, బిగ్ స్క్రీన్ మీద విజువలైజేషన్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ అవి మీకు థర్డ్ ప్రాసెస్ మైండ్ లో స్టోర్ అయి ఉంటాయి. టీవీది ఓటీటీది అది స్టోర్ అయి ఉండడం కష్టం. అవి చిన్న స్పేస్ లో చూస్తాం కాబట్టి. ఈ లార్జర్ దెన్ మనం 100 రెట్లు పైన చూస్తాం కదండి ఉన్నదానికి, అయితే అది బాగా ఎక్కువ ప్రభావం ఉంటది. ఒక పర్సన్ ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడ్డోళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ వచ్చి మనం దీంట్లోనే ప్రూవ్ చేసుకోవాలి అని నిలబడి హార్డ్ వర్క్ చేసుకుంటూ ఎంత దూరం రావటం అనేది ఈజీ థింగ్ అయితే కాదు. అసలు మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరు దీని అంతటికి? మీకు ఎవరో ఒకళ్ళు ఉంటారుగా. మెయిన్ ట్రిగర్ అవడానికి చిరంజీవి గారు అండి. అంటే సినిమాలు బాగా ఇష్టం, చిరంజీవి గారి సినిమాలు ఇష్టం, చిరంజీవి గారి గురించి తెలుసుకోవడం అవన్నీ బాగా ఇష్టం. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రవితేజ గారు నిలబడటానికి, అంటే ఇక్కడ ఒరిజినల్ ట్రావెలింగ్ తెలియదు కదండి. అంటే అప్పుడు వేరు, చిరంజీవి గారు వచ్చిన టైంలో ఉన్న
స్ట్రగుల్స్ వేరు. వాళ్ళు చాలా స్ట్రగుల్స్ పడ్డారు. చిరంజీవి గారు, మోహన్ బాబు గారు అందరూ స్ట్రగుల్స్ పడ్డారు. కానీ ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఇంకా ఇప్పుడుండే స్ట్రగుల్స్ వేరు. ఈ రెండిట్లోనే డిఫరెన్స్ ఉంది. కానీ స్ట్రగుల్ అనేది కామన్. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఒరిజినల్ సినారియో నాకు అర్థమైన తర్వాత అప్పుడు రవితేజ గారి గురించి తెలుసుకోవడం అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత బూస్టింగ్ అయిందండి ఇన్స్పిరేషన్. కానీ మెయిన్ మాత్రం ఇండస్ట్రీలోకి అంటే మనం డాన్స్లు వేయాలి లేకపోతే కామెడీ చేయాలి అని ట్రిగర్ చేసింది చిరంజీవి గారి సినిమాలు. ఛాలెంజ్, మగమహారాజు, అభిలాష, ఈ సినిమాలు అండి. మెయిన్ ఛాలెంజ్ సినిమా అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్పిరేషన్ మూవీ. దాంట్లో ఎన్ని ఇన్స్పిరేషన్ మూవీ అండి. ఎలా అంటే ఒక విషయం చెప్తా. సినిమాలో చిరంజీవి గారు టార్గెట్ పెట్టుకుంటారు 5 years నేను 5 లక్షలు సంపాదించాలి. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు, ఇబ్బంది పడుతూ వెళ్తుంటారు. గొల్లపూడి మారుతిరావు గారిని ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఆయన పక్కకు వచ్చి చేరి ఆయనకు తెలిసి నెగిటివ్ క్యారెక్టర్ అండి. కానీ ఈయన ఏమేంటి, నేను 50 లక్షలు సంపాదించాలి, నా పక్కన నెగిటివ్ ఉన్న ఆయన దాన్ని పట్టించుకోలేదు. ఆయన జరుగుతుందని తెలిసినా పట్టించుకోరు. అది దూసుకెళ్తున్నారు, ఇబ్బందులు స్ట్రగుల్స్ వస్తున్నాయి, పక్కనున్న వాళ్ళే ఆయనకి గోతులు తీస్తున్నారు. అయినా సరే ఆగలేదు, ఆ క్యారెక్టర్ దూసుకొని వెళ్తుంది. అంటే ఎప్పుడు మనిషి ఫోకస్ అలానే ఉండాలి. మనకు అర్జునుడు ద్రోణాచార్యులు నేర్పించేటప్పుడు కూడా అదే చెప్పారు ఆయన. నీ ఫోకస్ నువ్వు పక్షిని చూడమన్నానా ఏం చూడమన్నా కన్ను కనబడింది, ఫోకస్ ఎప్పుడు అలాగే ఉండాలనేది నేను నేర్చుకున్నానండి, నాకు అర్థమైంది. ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, మిమ్మల్ని కొంతమందిని చూసాం ఇండస్ట్రీలో సడన్ గా ఫేమ్ రావటం, ఆ తర్వాత 2-3 ఫ్లాపులకే విపరీతంగా కుంగిపోవటం, ఒక ప్రెజర్ లోకి వెళ్ళిపోవటం. వీళ్ళని చాలా మందిని చూసాం, సూసైడ్ చేసుకున్న వాళ్ళని చూసాం, చాలా జరిగాయి మనకి ఇండస్ట్రీలో. బట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇంత స్ట్రెంగ్త్? ఎవరైనా ఉన్నారా, గైడెన్స్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీకు మీరేనా, ఏంటి? యాక్చువల్గా మా నాన్నగారి గురించి చెప్తానండి. మా నాన్నగారు సైక్లింగ్ బాగా చేస్తారు. ఈస్ట్ వెస్ట్లో హరిశ్చంద్ర ప్రసాద్ అని అంటే సైక్లింగ్లో ఆయనతో సైక్లింగ్ రేస్లో గెలిచేవాళ్ళు లేరండి. నిజంగా మా నాన్నగారికి కనుక అప్పుడు కొద్దిగా ఇంకా అవేర్నెస్ ఉండి ఇండియా లెవెల్లో పార్టిసిపేట్ చేసి ఉంటే ఆయన ఇండియా లెవెల్లో ఆయనతో సైక్లింగ్ చేసేవాళ్ళు పుట్టరు. ఎందుకు చెప్తున్నాను అంటే, మా నాన్నగారు సైక్లింగ్ ఎలా ఉండేదంటే ఒక 60-70 స్పీడ్ 80 స్పీడ్లో వెళ్తున్న బస్సుల్ని క్రాస్ చేసుకుని సైక్లింగ్ చేసేవాళ్ళంట. క్లాప్స్ కొట్టేవాళ్ళంట బస్సుల్లోంచి ఆయన సైక్లింగ్ చేస్తుంటే. ద వే ఆఫ్ ఆ DNA అయి ఉండొచ్చు. ఆయన స్పోర్టివ్, ఆయన కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు, కొన్ని విషయాలు షేర్ చేసేవాళ్ళు, అవి ఉండొచ్చు. తర్వాత నా ఎడ్యుకేషన్ సిస్టంలో నేను NCC చేశానండి. నాకు NCC చేసేటప్పుడు అన్ని భారతదేశపు ఫైటింగ్ స్పిరిట్ ఆఫ్ భావోద్వేగాలు ఉంటాయి, భావజాలం ఉంటుంది. అండ్ తర్వాత డ్రమ్టిక్, తర్వాత స్పోర్ట్స్లో ఉంటే డెఫినెట్గా అది స్పోర్ట్స్ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది. అది దాంట్లో మనం వెళ్ళే కొద్దీ అది ఉంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఇలా ఇవన్నీ కూడా ప్లస్ అయి ఉండొచ్చు. తర్వాత నేను తిరుగుతున్న నాతో ఉన్న సరౌండింగ్లో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి మనం వినయతే విద్య శోభిత అంటారు. అంటే నువ్వు ఏదైనా తెలుసుకోవాలని జీలు ఉన్నప్పుడు నిజంగా ఆ వినయం ఉండాలి. గురువు గారికి మనకి చెప్పాలని ఆయనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇటు తెలుసుకుంటున్నాడు, ఇటు బాగుపడతాడు అని అనుకుంటే 4 విషయాలు చెప్తారు. అడగందే ఎవరు చెప్పరండి. ఇవన్నీ నేను ప్లస్ అయినాయి అని అనుకుంటున్నాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాకు చాలామంది కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు చాలామంది కో డైరెక్టర్స్ ఇప్పుడున్నారు. బూరుగుపల్లి సత్యం గారు, వై నాగేశ్వరరావు గారు, తర్వాత శ్రీనివాస్ చౌదరి గారు అని, వీళ్ళందరూ కూడా ఏదో ఒక టైంలో చెప్తూ ఉండేవాళ్ళు. నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నప్పుడు కూడా, అసిస్టెంట్గా చేస్తూ ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నప్పుడు కూడా చెప్పేవాళ్ళు అనమాట. ఇదిగో ఎలా ఉండాలో తెలుసా, ఒక్క సీన్ ఇచ్చినా నువ్వంటే ఏంటో తెలియాలి, ఆ ఒక్క సీన్లో నీ పవర్ అంతా బయటికి రావాలి అని అంటే నాకు అవన్నీ కూడా ఇన్పుట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అయినాయండి. అది ఓకే అంటే అంత జీలు డెవలప్ చేసుకోవాలైతే నాలో ఏదో తక్కువ ఉంది, ఇంకా నేను డెవలప్ చేసుకోవాలి. ఆపర్చునిటీ రాలేదని బాధపడే కంటే డెవలప్మెంట్లో ఏం నేర్చుకోవాలనే దాని మీదే నేను ఫోకస్ చేస్తూ పుస్తకాలు చదువుతూ, తర్వాత మళ్ళీ ఇదే పాయింట్, ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది విజయానికి 7 మెట్లు అని ఒక పుస్తకం ఉంటుంది. అసలు విజయానికి 7 మెట్లు ఏంటి, విజయానికి మెట్లు ఉంటాయా తెలియని టైం. ఆ తెలియని టైంలో ఆ పుస్తకాన్ని చదవటం, అలాంటి చిన్న చిన్న పాయింట్స్, ఇంటర్వ్యూస్ చూడటం, ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడే మనల్ని రీబూట్ చేసుకోవాలండి. ఎప్పటికప్పుడే రీబూట్ చేసుకుంటూ ఉంటే ఆ పాలిష్నెస్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఇండస్ట్రీ కష్టాలు అంటారు, జనరల్ గా ఏ ఆర్టిస్ట్ అయినా ఫేస్ చేయాల్సిందే. ఇప్పుడు స్టార్డమ్ ఉన్న వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు అనేది చూస్తున్నాం మనం. మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు?
అంటే మీరు ప్యాషన్ తో వచ్చారు యాక్చువల్లీ. అవునండి. కానీ ఫైనాన్షియల్ గా ఎలా ఉండింది, ఎలా సర్వైవ్ అయ్యారు? అంటే ఇబ్బంది పడ్డాను, ఫినాన్షియల్ గా ఇబ్బంది పడినా ఎప్పుడు ఇంట్లో అయితే చెప్పేవాడిని కాదు. ఓకే. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో చెప్తే వచ్చేయమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే. నీకెందుకయ్యా నువ్వు వచ్చి పోలీస్ జాబ్ చేయమని చెప్తే నీకెందుకు అంటారు. ఓకే. లేదు ఎప్పుడు బాగానే ఉంది, ఓకే వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే సోషలైజ్డ్గా ఎక్కువ తిరిగేవాడిని కాదండి. నాకేమైతే డబ్బులు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు వచ్చిన డబ్బులన్నీ కూడా అలా స్టోర్ చేసి పెట్టుకుంటూ ముందుగానే ఓకే ఎలా ఉంటుంది ఏంటి, నేను ఇంకా ముందుకు వెళ్ళాలనంటే నాకు నా నీడ్స్కి డబ్బులు ఎలా అవసరం, వాటిని ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటూ నేను ముందుకు వెళ్ళాలి అనేది నాకు అది అలవాటు చేసుకున్నానండి. అది కూడా నాకు నా చదువులోంచి అలవాటైంది. ఎకనామిక్స్ నుంచి అలవాటైంది. అది అది కాపాడుకుంటూ వచ్చిందని అనుకుంటున్నాను. మీరు చేసిన ఇన్ని ప్రాజెక్ట్స్ కి ఎక్కడ కూడా రెమ్యునరేషన్ ప్రాబ్లం రాలేదా? పర్ఫెక్ట్ గా ఇచ్చారండి? ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి, బట్ అందరూ అనను 80% అందరూ ఇచ్చారు, ఒక 20% ఇప్పటికి మిస్ అయినాయి. సరే ఇంకా సర్కమ్స్టాన్సెస్ చెప్పలేమండి. అంటే ఆ టైంలో ఎలా రియాక్ట్ అవుతారు మీరు? సర్లే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇవ్వండి అని వదిలేసేస్తారా, లేకపోతే అసలు ఎలా ఉంటుంది రియాక్షన్? నాకు ఒకసారి ఒక ఆయన ఒక మాట చెప్పారండి, నీకు డబ్బులు ఇవ్వాలి అని డిసైడ్ అయితే వచ్చేస్తాయి, ఇవ్వను అని డిసైడ్ అయితే నువ్వు ఎంత పట్టుకొని లాగి ఎంత గొడవ చేసినా రావు, అంతే అన్నారు. నేను దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాను. అడగటం నా బాధ్యత, చేపించుకున్నందుకు వాళ్ళకి తెలుసు, అడగటం అండ్ విషయం కూడా చెప్తాను, వెయిట్ కూడా చేస్తాను. నిజంగా వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారనుకోండి, ఇవ్వలేరు. ఇచ్చేవాళ్ళు అనుకోండి ఖచ్చితంగా ఇచ్చేస్తారు, వచ్చే డబ్బులు అయితే వస్తాయి. అది అక్కడి నుంచి ఒకవేళ అక్కడ మనం మిస్ అయిన డబ్బులు ఇంకొక రూపంలో ఇంకో చోట అయినా వస్తాయి. అది కూడా నేను బిలీవ్ చేస్తాను. స్టార్టింగ్ లో మూవీస్ లీడ్ గా తీసినప్పుడు మీరేమన్నా కొంత అమౌంట్ పెట్టడం, ప్రొడ్యూసింగ్ చేయడం ఇట్లాంటివి ఏమైనా చేశారా? ఎక్కడ అసలు అమౌంట్స్ పెట్టి ఎక్కడ ఒక రూపాయి ఇన్వెస్ట్ చేయడం లేదు. నాకు వచ్చిన డబ్బులు జాగ్రత్తగా పెట్టుకుంటూ ట్రావెల్ నేను ఎక్కడ అంటే అసలు విపరీతమైన ప్యాషన్ తో ఉన్న ఒక ₹1 ₹1 కూడా వాటికే పెట్టేసిన వాళ్ళని కూడా చూస్తున్నాం మనం. సో ప్రొడ్యూసర్ గా ఎక్కడ ట్రై చేయలే మీరు? లేదండి, అసలు ఆ కాన్సెప్టే లేదు అసలు మన దగ్గర. పోనీ ఎవరన్నా అడిగారా మీరు కొంత పెట్టుకోండి? మేము అడిగారు అవన్నీ వచ్చినాయి. అవన్నీ వచ్చి అంటే అగ్రికల్చర్ అనేసరికి కొద్దిగా ఆ ల్యాండ్ ఈ ల్యాండ్ అమ్మేసి కొద్దిగా తీసుకొచ్చి పెట్టి చేసేయచ్చు కదా నెక్స్ట్ సినిమాకి. అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయడం అన్ని లోటుపాట్లు తెలియటానికి, ఇలాంటి మాటలు ఉంటాయని కూడా తెలియటానికి అవన్నీ కూడా నాకు ప్లస్ అయినాయండి. ఇలాంటి మనుషులు ఉంటారు, ఇలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు పెట్టి నువ్వు చేస్తే ఇంకేముంది, నువ్వు నీ టాలెంట్తో నువ్వు నిన్ను రికగ్నైజేషన్ చేసి అవకాశం రావాలి, నువ్వు ఆ అవకాశంతో మనం గట్టిగా నిలబడతాం, అది ఒరిజినల్ అండి. అది చేసిన ప్రతి మూవీకి ఆ క్యారెక్టరైజేషన్ అనేది వేరియేషన్ మీకు మీరే చేంజ్ చేసుకుంటూ వెళ్ళారు. విలన్స్ గా కూడా ప్లే చేశారు. అనుకోకుండా దెబ్బలు తగలటము ఇట్లాంటివి ఏవైనా ఫేస్ చేశారా? చేశానండి, తగిలినాయి. ఆటగాళ్ళు సినిమా అప్పుడు రోప్ కట్టారు, పైకి రోప్ తెగిపోయింది, 10 అడుగులు పైనుంచి ఉన్న కింద చెక్కలు ఉన్నాయి, తవేలు మన పడ్డాను. అవి అంటే డమ్మీవే అయ్యి ఉండొచ్చు, బట్ 10 అడుగులు మించి నేను ఇలా పడుకొని ఉన్నా, అంటే ఇలా వేలాడదీస్తే ఇలా పడాలన్నమాట. అదొకటి, అది రోప్ టక్మని లూజ్ అయింది, డబ్బని కింద పడ్డాను. అంటే ప్రొడక్షన్ అందరూ వచ్చారు, బట్ అలాంటి ఇంజురీస్ అయితే ఫేస్ చేశానండి. కొద్దిగా యాక్షన్ సీక్వెన్స్లు చేస్తున్నప్పుడు అది కామన్. నా విషయం ఎందుకు, మీకు టామ్ క్రూజ్ గారి మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ చేస్తే మనకి ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో వస్తుంటాయి రీల్స్. అండ్ రియల్గా ఒక పెద్ద భవనాల నుంచి ఈ భవనం నుంచి ఆ భవనం దూకేటప్పుడు స్కిప్ అయి టక్మని ఇక్కడ నోస్ మీద తగలటం, లెగ్ ఇంజురీ అవ్వటం, లెగ్ ఇంజురీ అయినా వర్క్ చేశారు. ఇలాంటివన్నీ కనిపిస్తున్నప్పుడు నెవర్ డోంట్ కేర్ అండి. అండ్ బాస్ చిరంజీవి గారు ఆయన గోండా టైంలో ఆయన చేసినవి అంటే బేసిక్గా ఎన్ని విషయాలు ఎలాగా తెలిసినాయి అని అంటే, సితారా బుక్ ఒకటి, శివరంజని ఒకటి అప్పుడు వచ్చేవి. ఇప్పుడు ఈ యాప్స్ ఇవన్నీ ఇప్పుడే తెలియట్లేదండి, విషయాలు తెలియట్లేదు, అప్పుడే ఎక్కువ తెలిసాయి. విజయవాడ అంటే ఇంకెక్కువ విషయాలు తెలిసాయి, సినిమా విషయాలు. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఫాలో అవ్వట్లేదు కాబట్టి తెలియట్లా మీకు. అంతేనండి. అసలు ఇదేంటి, ఈ రీజన్ ఏంటి? ఇప్పుడు జనరల్ గా అప్కమింగ్ ఆర్టిస్టులు కానివ్వండి, ఈవెన్ సీనియర్ యాక్టర్స్ తో సహా నేను చెప్పే చిరంజీవి గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటున్నారు అనేది తెలుసు. అసలు మీరు దూరంగా ఉండటానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదండి, టైం వేస్ట్ అనుకుంటారా? టైం వేస్ట్ అంటే రోజు రోజుకి మారిపోతూ ఉంది, రకరకాల ఎమోషన్స్ అన్ని ట్రావెల్ అవుతున్నాయి. అంటే నాకేమో
కొత్త క్యారెక్టర్ ఏం చేయాలి, కొత్త క్యారెక్టర్ కోసం ఏ వీడియోలు వస్తున్నాయి, లేకపోతే ఇంకేం చేయాలి, ఈ ప్రాసెస్లోనే ఎక్కువ ఉంటున్నానండి. కానీ మీరు అన్న పాయింట్ అయితే కరెక్ట్, ఉండాలి యాక్టివ్గా ఉండి మనం ప్రమోట్ అవడానికి. అది కూడా ప్లస్ అవుతుంది ఇంకా జనంలోకి ఎప్పుడు టచ్ లో ఉంటున్నాడు అనేది. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే షార్ట్ కట్ కరెక్ట్గా చెప్పాలి. ఉన్నాయండి, అన్ని ఉన్నాయి. యాక్చువల్గా ఇట్స్ షార్ట్ కట్ మెథడ్ జనాలకి రీచ్ అవ్వడానికి. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్ అసెట్ అండి ఇది. సోషల్ మీడియా అనేది తక్కువ చేయట్లేదు, నేను తక్కువ అని అనట్లేదండి, బట్ దాన్ని అర్థం చేసుకుని దాన్ని నిమగ్నత అనే దాంట్లో ఉంటాను. ఈ ప్రొఫెషనల్ లైఫ్ లో ఎక్కడో అంటే కొంచెం ఒక మాటకో లేకపోతే మీరు చెయ్యని తప్పుకో ఎక్కడో ఎవరో బాధ పెట్టుంటారు, అట్లా బాధపడ్డ విషయం ఏదైనా ఉందా? ఉన్నాయండి, ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఎదురవుతూ ఉంటాయి. అంటే బాగా బాధపడ్డ ఒక సందర్భం, బాగా బాధపడిన సందర్భం, బాగా బాధపడిన సందర్భం ఉందండి. చాలా ఎక్స్ట్రీమ్. అంటే మిస్అండర్స్టాండింగ్ అనే కమ్యూనికేషన్లో జరిగిన సిచ్యువేషన్ ఉంది. బాధపడ్డా, బట్ నాకు అర్థం చేసుకునే తీరులో నేను దాన్ని నెగిటివ్గా అయితే తీసుకోలేదు. ఆపోజిట్ పర్సన్ నేమ్ చెప్పకండి, పర్సన్ చెప్పకండి, సిచ్యువేషనే. నేను ఎక్కడో పైన లొకేషన్లో షూట్ చేస్తున్నారండి, నేను కింద నుంచి పైకి వెళ్ళాలి, ఒక అరకు లాంటి ప్రాంతంలో. ఇది ఎప్పుడో కింద నుంచి పైకి వెళ్ళాలి. మాకు డ్రైవర్కి ఇచ్చిన కమ్యూనికేషన్ లొకేషన్ వేరే చోటకి ఎక్కడికో ఇచ్చారంట. ఇతనేమో ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు మమ్మల్ని. నాకు ఫోన్ చేసి ఇంకా లొకేషన్ రావట్లేదు ఏంటి అని చెప్పి నన్ను గట్టిగా మాట్లాడారు. నాకెలా తెలిసింది, డ్రైవర్ అంటే లోకల్, అక్కడ అరకు లాంటి ప్రాంతంలో అక్కడ లోకల్ వాళ్ళు ఎవరుంటే వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్తారు, మేనేజర్స్ తీసుకెళ్తారు. నాకు తెలియదు లొకేషన్స్. ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, ఒకవేళ డ్రైవర్ తప్పు వెళ్తున్నా లేదు ఇక్కడికి అని చెప్పి నేను చెప్పగలను. ఈ మిస్కమ్యూనికేషన్లో నన్ను బాగా మిస్అండర్స్టాండింగ్ తీసుకొని అప్పుడు ఆ రోజు దాదాపు ఒక ఈవినింగ్ టైంలో అంటే లొకేషన్ బ్యూటీ అంతా బాగుంది, వాళ్ళ పాయింట్ ఆఫ్ ఏంటి ఇంత కూల్ లొకేషన్లో బాగా షూట్ చేయాలని వాళ్ళ ఇంటెన్స్. నేను వస్తున్నాను అనుకున్నాను, నేనేమో డిలే అయిపోయి మేము ఎక్కడికో ఒక 2 hours జర్నీ డిఫరెన్స్ లో ఉన్నాం అనమాట. ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు ఆయన డ్రైవర్. ఇది నేను అనుకున్నారు, నా మిస్టేక్ వల్ల జరిగిందేమో అనుకొని కొద్దిగా నన్ను పాయింట్ చేశారు అప్పుడు. బట్ నేను దానికి చెప్పాను విషయం, ఇది జరిగిందని చెప్పాను. తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది లేండి, అది మిస్అండర్స్టాండింగ్ జరిగింది అక్కడ. కానీ అసలు శ్రీతేజ్ గారికి కోపం వస్తుందా లేకపోతే ఎట్లా మేనేజ్ చేస్తుంటారా? కోపాలు తాపాలు ఇవన్నీ నవరసాలు అంటారు చూడండి. మనిషి జీవితంలో తినే ఆహారాన్ని బట్టి ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి. బట్ అంతగా చిన్న కోపాలు ఉంటాయి కానీ అదేం నేనే తన కోపమే తనకు శత్రువు అని చెప్పి ఇలాంటివన్నీ చదువుకొని ఉన్నానండి. కాస్త అప్పుడు మాత్ర వేసుకుంటాను, తగ్గించుకుంటాను. ఎక్కడ సహనం కోల్పోయిన సందర్భం రాలేదా ఎప్పుడు? లేదండి, అంతగా ఏం లేవండి, అలాంటి సిచ్యువేషన్స్ ఏం లేవు. అరే అసలు ఈ సీన్ కి ఇన్ని టేక్స్ తీసుకున్నాం ఏంటి మనం అని ఎప్పుడైనా అనిపించిందా? లేకపోతే ఎవరి కాంబినేషన్ లో అయినా కొంచెం టెన్స్డ్ గా ఫీల్ అవటం? కథానాయకుడు మహానాయకుడు బాలకృష్ణ గారు ఉన్నారండి, మరి ఆయనతో చెప్తున్నప్పుడు కొద్దిగా టెన్షన్ ఉంటది కదండి. టేక్స్ ఎక్కువ తీసుకులేదు, బట్ బాలయ్య బాబు గారు చాలా సపోర్ట్ చేస్తారు, చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు ఆ టైంలో. అంటే నేను మరి నాకు లోపల ఒక రకమైన చిన్న భయం ఉంటుంది, ఆయన లేదు నువ్వు ఫ్రీగా ఉండు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది, ఆయన ఇలా నడుస్తూ ఉంటారు, ఆయన ఇలా అనుకుంటూ ఉంటారు అని ఆయన చాలా టిప్స్ ఇచ్చారు, చెప్పి నన్ను ఫ్రీ చేశారు. అప్పుడే నాకు కొద్దిగా టెన్స్ అనిపించిందండి. శ్రీతేజ్ గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఈ కుకింగ్ హ్యాబిట్స్ ఇవేమైనా ఉన్నాయా? మీరు ప్రిపేర్ చేసుకుంటారా? అసలు ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ ఫుడ్ అంటే అన్నది యాజ్ యూజువల్ గా టమాటా పప్పు అండ్ బెండకాయ ఫ్రై కాంబినేషన్ చాలా ఇష్టం అండి. ఈ 2 కాంబినేషన్ అండ్ తర్వాత హైదరాబాదీ బిర్యానీస్ అది చాలా ఇష్టం. నాకు కుకింగ్ బావచ్చు, చాలా బాగా చేస్తాను కుకింగ్ అండి. ఓకే, మీరే ఓన్ గా చేసుకుంటారా? వచ్చండి నాకు, నేను చాలా బాగా చేస్తాను కుకింగ్. అంటే ఇట్లాంటి డిఫరెంట్ ప్రమోషన్ ఏదైనా పెట్టచ్చు నెక్స్ట్, కుకింగ్ వచ్చిందని చెప్పారు కాబట్టి ఇదొక హెల్ప్ అవుతుంది. తప్పే ఉందండి అందులో, తప్పేం లేదండి, కాదనట్లేదు. కానీ ఎంతమంది చేయట్లేదు చెప్పండి. అవునండి, అవును. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకున్న చిరంజీవి గారే చేస్తారు. కుకింగ్ అనేది వండర్ఫుల్ హ్యాబిట్ అండి. నాకు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారు కూడా చేస్తారు, నాకు చాలా ఇష్టం. దాంట్లో ఒక బాగుంటది అది, కుకింగ్ చేస్తున్నప్పుడు టేస్ట్లు, రకరకాల ఇంగ్రీడియంట్స్ లేదా టేస్ట్లు వేసి కొత్త టేస్ట్లు మార్చుకోవడానికి ఉన్న ఇంగ్రీడియంట్స్ అదంతా ఒక మజా ఉంటుందండి కుకింగ్ చేసేటప్పుడు. రీసెంట్ గా లైఫ్ లో, మీ పర్సనల్ లైఫ్ లో ఫాదర్ ని లాస్ అవటం, అది చాలా పెద్ద లాస్. అవునండి. దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? చాలా ఇబ్బంది పడ్డా, అంటే చాలా ఇబ్బంది పడ్డాను డాడీ విషయంలో. ఇప్పుడు ఉంటే బాగుండేదేమో
అంటే ఎప్పుడు అంటే చూశారు, మంచి మీ సినిమాలు success చూశారు కానీ హీరోగా మళ్ళీ అది కదా చూడాల్సిందండి. ఇప్పుడు మంచి ప్రాజెక్ట్ హీరోగా ఇప్పుడు కరెక్ట్గా స్ట్రాంగ్గా సెటిల్ బాగున్నాడు నా అబ్బాయి అని వాళ్ళు చెప్పుకుంటారు కదా బయటికి వెళ్ళి, మా అబ్బాయి చేస్తున్నాడు, ఆయన అసలు విపరీతంగా చెప్పేస్తారు అసలు. ఆయన అసలు నేను అసలు ఏమి వికీలీక్స్ లాగా ఆయన అన్ని లీక్ చేసేస్తుంటారు, నేనేమో అసలు ఏమి చెప్పను, అన్ని హైడ్ చేస్తాను. అంటే సినిమాలన్నీ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుంటే మన గురించి బెటర్ డాడీ, మన ముందే ఎందుకు చెప్పుకోవడం అనేది నేను ఫాలో అవుతూ ఉంటానండి. ఆయన తండ్రికి మనసాగదు, ఆయన చెప్తూ ఉంటారు. కానీ ఈ టైంలో ఆయన అంటే లేకపోవడం అనేది నాకు చాలా బాధగా ఉందండి. ఎందుకంటే ఇన్స్పిరేషన్ కలిగించడానికి ఫస్ట్ గురువు ఫాదర్ అండి. ఆయన లేకపోవడం నార్మల్ డెత్ అదే అంటే కార్డియాక్ అరెస్ట్ అండి. సన్ స్ట్రోక్ తగిలింది, తర్వాత కొద్దిగా మన హెల్త్ పాడవుతూ వస్తుంది. చాలా ట్రై చేశాను. లాస్ట్ ఇయర్ మీకు 10 months అని చెప్పాను చూడండి, ఆ 10 months స్పాన్ అంతా కూడా డాడీతోనే ట్రావెల్ చేశాను. అందుకే అప్పుడు సినిమాలు కూడా కమిట్ అవ్వలేదు, సినిమాలే చేయలేదు ఏమి, ఓన్లీ ఉన్న సినిమాలను మాత్రమే కంటిన్యూ చేసుకొచ్చాను కంప్లీట్. ఇంకా అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు 18th year అండి. ఇన్ని ఇయర్స్లో కూడా ఎప్పుడు దగ్గరగా ఉండి ఫాదర్ని చూసుకోవడం కానీ, మమ్మల్ని చూసుకున్నారు ఆయన, మరి మేము చూసుకోవాలిగా మన బాధ్యత, అది చూసుకోలేకపోయాను అనేది ఉండేది నాకు. కానీ ఇప్పుడు నాకు అవకాశం దొరికింది, నా ఫాదర్ని నేనే చూసుకోవాలి, నేనే ట్రీట్మెంట్ అంతా చేయించుకోవాలని చెప్పి ట్రై చేశాను బాగా, బట్ ఆగలేదండి వర్కౌట్. రవితేజ గారితో ఆల్రెడీ మూవీ చేశారు, చిరంజీవి గారితో ఏవైనా మాట్లాడటం కానీ ఏవైనా జరిగాయా? చిరంజీవి గారితో అది వస్తుందండి టైం, వెళ్తాను. ఇప్పటి వరకు కలవలేదు, పర్సనల్ గా కలవలేదండి, కలుస్తాను. రవితేజ గారితో మాట్లాడారు? రవితేజ గారితో సూపర్ అండి. అన్నయ్య అసలు అన్నయ్యతో మనం కనెక్ట్ అయితే అన్నయ్య మార్చేస్తారు అసలు మొత్తం. మన లోపల ఏమైనా పాజిటివ్ వైబ్ ఒకటే. అంటే నేను ఎప్పుడు కొద్దిగా థియరిటికల్ యాక్టింగ్ అది ప్రిపేర్ అవుతూ ఉంటానండి. ఒక సీన్ ప్రిపేర్ అవ్వగానే అదొకటే మైండ్ లో పెట్టుకుని దానికోసం ఏం చేయాలి ముందే వెళ్ళి లొకేషన్ చూసుకొని ఇదంతా చేసుకుంటాను. ధమాకా షూటింగ్ లో సమీర్ అన్న ఉన్నారు, సమీర్ అన్న వాళ్ళకి తెలుసు అన్న, రవితేజ గారికి చెప్పారు, వీడు వెరీ థియరిటికల్ యాక్టర్, చాలా ప్రొఫెషనల్ గా ఉంటాడు, ఆ క్యారెక్టర్ లోనే ఉంటాడు అంటే అప్పుడు పిలిచి అలాగన్నా మనకి ఆన్ అండ్ ఆఫ్ అని ఒకటి ఉంటది, నువ్వు ఇందులోనే ఉంటే చాలా కష్టం, లైఫ్ చాలా ఉంది, నువ్వు ఇంకా సక్సెస్ఫుల్ చూడాలి నువ్వు. బయటకు వచ్చాక కూడా మీరు అలానే ఉంటారా? ఏదండి ఈ క్యారెక్టర్ లోనే ఉంటారా? అంటే కొన్నాళ్ళు కెమెరా ఆఫ్ అయ్యాక కూడా అంటే ఉన్నానండి. మరి లక్ష్మీ సెన్టీఆర్ మీరు ఎలా చేశారని అన్నారు కదా, వంగవీటి అవన్నీ, అప్పుడు ఫాలో అయిన థియరీ అది నా ఎంటైర్ నా డే లైఫ్ మొత్తం నేను అలాగే ఫాలో అయ్యాను కాబట్టి అది అంత బ్యూటిఫుల్ గా వచ్చినాయండి అవి. అలా కాదు నాన్న, ఇది నాన్న కమర్షియల్ థియరీ, ఇలా ఉండు, ఆన్ అండ్ ఆఫ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అని చెప్పి ఆయన మంచి మోటివేట్ చేశారు. అక్కడి నుంచి నేను అన్నయ్య థియరీ ఫాలో అయిపోతున్నాను. కమింగ్ టు బహిష్కరణ, మనం కొన్ని మూవీస్ చూసాం. అంజలి గారివి ప్రీవియస్ చూసిన ప్రాజెక్ట్స్, ఇప్పుడు వచ్చిన ప్రాజెక్ట్స్ చూసుకుంటే చాలా క్లాసిక్ గా చూస్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎలా అంటే ఈ మూవీకి సంబంధించి మీ ఇద్దరు అసోసియేషన్ కానివ్వండి, ఎలా ఉండింది వర్క్ ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది? టాలీవుడ్ నుంచి సక్సెస్ఫుల్గా యాక్టింగ్ సైడ్ ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెస్ అంజలి గారు. నాకు కూడా చాలా ఇష్టం. ద వే ఆఫ్ షాపింగ్ మాల్లో ఎంత న్యాచురల్ పర్ఫార్మెన్స్, జర్నీ న్యాచురల్గా చేస్తారండి. సీతమ్మ వాకిట్ల సినిమాల సెట్లో కూడా ఎంత న్యాచురల్గా ఉంటుంది. అంటే యాజ్ ఇప్పుడు నేను ఎలా యాక్టర్గా న్యాచురల్గా ఉండాలి అని, అందులో ఆవిడ ఆల్రెడీ సిద్ధహస్తురాలు, చాలా గట్టిగా నిమగ్నం అయిపోయి ఉన్నారు. అండ్ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజలి గారు ఉన్నారు. అంజలి గారి కాంబినేషన్ నేను అనగానే ఎగిరి గంతేసాను ఇంటర్నల్ గా లోపల. ఓకే కదా, అంతేలేండి. అవును కదండి, ఒకటేసారి మంచి ప్రాజెక్ట్ వస్తున్నట్లే. ప్రీవియస్ చేసిన లీడ్స్ అవి ఓకే చేసామని చెప్పుకోవడానికి తప్ప పెద్దగా మీకు యూజ్ లేనివి, కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేవు. బట్ అవి చూసి తర్వాత నెక్స్ట్ ఒక ట్రెండ్ వచ్చాయి మూవీస్, నమ్మకంతో వచ్చాయి. బట్ ఈ ప్రాజెక్ట్ అలా కాదు కదా అసలు. అవునండి, కంప్లీట్ డిఫరెంట్ గా అవునండి దొరికింది. అండ్ చాలా చాలా న్యాచురల్ గా ఉంటారండి. చాలా ఇప్పుడు మీరు ఎలా క్యాజువల్ గా మాట్లాడుతున్నారో అంజలి గారు కూడా అంతే, చాలా క్యాజువల్ గా ఉంటది. అండ్ నాకు ఇంకేమైనా చిన్న బెదురు కొన్ని సీన్స్ చేసేటప్పుడు నేనే ముందుగా వెళ్ళి, అంటే లెంత్ సీన్స్ ఉన్నాయి, చాలా లెంత్ సీన్స్ డైరెక్టర్ గారు ప్లాన్ చేసేవాళ్ళు. ఆ సీన్స్ చేస్తున్నప్పుడు కొద్దిగా, ఎందుకంటే నేను అప్పటి వరకు చేసిన బాడీ లాంగ్వేజ్లు వేరు, దీనికి వేరే బాడీ లాంగ్వేజ్ చేయాలి. నేనే ఎక్కువగా దీంట్లో టేక్ కేర్ తీసుకోవాల్సిన అంశం ఉంది. అందుకని చెప్పి 1-2 సార్లు చూసుకోవాలని అంటే మళ్ళీ ఇబ్బంది పడదు. ఎక్కువ టేక్స్ అయితే అంత కరెక్ట్ కాదు అని చెప్పి నేను ముందుగా వెళ్ళి అడిగి ఇలా అనుకుంటున్నానండి అని చెప్పి, నేను అవసరమైతే 2-3 సార్లు రిహార్సల్స్ చేసుకొని చూసుకొని
అలా యాక్ట్ చేసేవాడిని. కానీ చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు అండి. ఇంకా నేను టెన్షన్ పడేవాడినేమో కానీ. అదే నేను అంటున్నాను, ఇంత రిజర్వ్డ్ గా ఇలా ఉండే మీరు కొన్ని సీన్స్ చూసాం, కొన్ని బోల్డ్ సీన్స్, అక్కడ ఇబ్బంది పడలేదా? ముందే డిస్కషన్ అంటే ఏమండి నేను ఇది చేస్తాను, ఎట్లా నడిచిందండి అదే ప్రాసెస్ లో. ఓకే, కన్వీనియన్స్ ప్రాసెస్ లో అడిగి ట్రావెల్ ఇబ్బంది అయితే పడ్డారు. ఇబ్బంది అంటే ఉంటుంది కదండి. ఓకే. ఇంకా అండి ప్యాడింగ్ విషయానికి వస్తే ఇంకెవరు? అనన్య గారు, అనన్య నాగల్ల గారు. అవును. ప్లస్ బోత్ అంటే తనేంటండి, తను సెకండ్ హీరోయినా లేకపోతే ఎలా? అదే ఆల్మోస్ట్ అంటే విలేజ్ లో లక్ష్మి అని ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కి నాకు మరదలు అవుతుంది. ఆ రిలేషన్షిప్ మధ్యలో ఏంటి జరిగిన ఇబ్బందులు, అండ్ నాకు పుష్ప అనే క్యారెక్టర్కి ఏంటి జరిగింది, ఆ లింక్లో ఏం జరిగింది అనేది బెస్ట్ సీన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకు అంజలి గారితో ఎలాంటి బెస్ట్ సీన్స్ అవి ఉన్నాయో రేపు రిలీజ్ అయిన తర్వాత చూస్తారు. అలాగే అండ్ అనన్య గారితో కూడా సూపర్ సీన్స్ ఉన్నాయి. అంటే తక్కువ క్యారెక్టర్ల మధ్యలో నడిచే డ్రామా కదండి, సీన్స్ ఎక్స్ట్రాడినరీ సీన్స్ ఉన్నాయండి, మంచి ఫీల్ బేస్డ్ సీన్స్ ఉన్నాయి. అలాగే అనన్య గారు కూడా సూపర్ పెర్ఫామ్ చేశారు. పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అనన్య గారు కూడా. ఎక్కడ డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్స్ లేవు, ఎంతవరకు న్యాచురల్ ప్రాసెస్లోనే వెళ్ళామండి. శ్రీతేజ్ గారికి ఏ చిన్న కష్టం వచ్చినా మీరు ఇమ్మీడియట్గా కాల్ చేసి చెప్పేవాళ్ళు లేకపోతే మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. అగస్త్య మంజు అన్న, అజయ్ భూపతి అన్న. ఓకే, అజయ్ గారు. వీళ్ళకి ముందు కాల్ వెళ్ళిపోతుందా ఏదైనా? కాల్ వెళ్ళకపోయినా ఇప్పుడు కలిసినా మాట్లాడుకున్నా అంటే వీళ్ళందరికంటే ముందు ఫ్యామిలీ అండి. నా బ్రదర్స్, నాన్న లేరు, మేము నలుగురు అండి, 2 బ్రదర్స్ అండ్ సిస్టరు. అయితే ఫస్ట్ బ్రదర్స్, డాడీ ఉంటే డాడీతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది, లేకపోతే మదర్తో ఎక్కువ ఇంటరాక్షన్. ఏ బాధ వచ్చినా ఫస్ట్ నేను మా నాన్నగారికి చెప్పడం కంటే అమ్మకే చెప్తాను ఏదైనా. డాడీకి స్ట్రైట్గా ఏది చెప్పలేను నేను. అంతేలేండి, మదర్కే కనెక్ట్ అయ్యి మదర్కి చెప్తాను, మదర్ నుంచి డాడీకి వెళ్తుంది. అలాగా ఆయన లోపల బాధపడతారు, ఆయన బయటికి చెప్పరు. కాకపోతే మ్యాక్సిమం 99% చెప్పనండి. 99% హౌ టు సాల్వ్ నేను నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ప్రాబ్లం వస్తే మనం హౌ టు సాల్వ్ అనేది మనం కూడా నేర్చుకున్నప్పుడు, మనం 10 మందికి చెప్పేలాగా మనం తయారైనప్పుడు అది మన ఇంటర్నల్ సోల్ గట్టిగా ఉంటుంది. అది తెలియని విషయాలు మాత్రం నేను అడిగి తెలుసుకుంటానండి. పెద్దవాళ్ళని అయితే అడిగి తెలుసుకుంటాను, ఎవరో ఒకరు పెద్దవాళ్ళని. లైఫ్ ఒక ఛాన్స్ ఇచ్చి ప్రీవియస్ డేస్కి తీసుకెళ్ళి మిమ్మల్ని ఏదైనా ఒకటి చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఏది చేంజ్ చేసుకుంటారు? ఇది చేయకుండా ఉంటే బాగుండు, లేకపోతే ఈ డెసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుండు, ఒకటి ఉంటాయండి. కరెక్ట్ టైంకి గుర్తురావట్లేదు కానీ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే నువ్వు అనుకుంటూ ఉంటాం కదా, ఇది ఇలా చేసుంటే బాగుంటారా, అది అలా చేసుంటే బాగుంటారా అని. ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది అంటే నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటే బాగుండేదేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి. ఎందుకనంటే నేను తెలుగు బాగా మాట్లాడతా, తెలుగు కమ్యూనికేషన్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, తెలుగు పదాలు అన్నీ మాట్లాడతా. కొద్దిగా ఇంగ్లీష్ మీద కూడా గ్రిప్ ఉండాలి. నవేడేస్ కొద్దిగా ఇంగ్లీష్ గ్రిప్ ఉంటే కమ్యూనికేషన్ రంగంలో కొద్దిగా ఇంకా మనం అప్గ్రేడ్ అవ్వడానికి అండ్ పైకి ఇంకా ఇండియా లెవెల్లో ఇంకా పైకి వెళ్ళి మాట్లాడడానికి ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. మన తెలుగు భాష అండ్ హిందీ కూడా మాట్లాడతాను, ప్రాబ్లం లేదు. కానీ ఇంగ్లీష్ ఇంకా పాలిష్డ్గా, ఇంకా దాంట్లో ఫైన్ ట్యూన్ అవ్వాలని అంటే చెప్పొచ్చలేదు నాకు తెలియదు కానీ బట్ పాయింట్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. చాలా వరకు ఈవెన్ మేల్స్ కానివ్వండి, ఫీమేల్స్ కానివ్వండి, లీడ్ రోల్స్ కానివ్వండి, సపోర్టింగ్ రోల్స్ కానివ్వండి, బట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుందంతా కన్నడ వాళ్ళని, బాలీవుడ్ వాళ్ళని, ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నాం. ఆ ఫేసెస్ ఎవరో కూడా తెలియదు మనకి ఇక్కడ పర్సన్కి. అంటే పాన్ ఇండియా అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి ఇది చేస్తున్నారా? రీజన్ ఏంటంటారు? అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ఆ స్టేట్ వ్యక్తులు ఉన్నారు అని అంటే ఆ స్టేట్లో రిలీజ్ అవుతున్నప్పుడు కూడా చూస్తారు కదా. ఫెమిలియర్ ప్లేసెస్ ఓకే అండి, ఫెమిలియర్ ప్లేసెస్ ఓకే. ఒక్కొక్కసారి క్యారెక్టర్ ఫిట్ అండి, క్యారెక్టర్ ఫిట్ కొంతమంది అంటే మన అంటే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉన్నారు కానీ క్యారెక్టర్ ఫిట్నెస్ మెయింటైన్ చేయకపోవడం ఒక పాయింట్. అంటే ఆ టైంకి అప్రోచ్మెంట్లో లేకపోవడం, లేకపోతే యాక్టింగ్ స్కిల్స్లో ఎక్కడో తక్కువగా ఉండటం, ఎపిరెన్స్లోనో ఏ లాజిక్ ఉంటుందండి. అంత లాజిక్ లేకుండా మనం బయట నుంచి తెచ్చుకోరు, అవైలబిలిటీ దొరకో, ఆ టైంలో స్ట్రైక్ అవ్వకో, ఎన్నో ఉంటాయి, అంశాలు చాలా ఉంటాయి. మన అందుకని ఇప్పుడు మీరు అన్నారు సోషల్ మీడియాతో ఎక్కువ టచ్లో ఉంటే అది అందరికి అవైలబిలిటీలో ఉంటున్నట్టే 100%. ఇప్పుడు కొన్ని ఆపర్చునిటీస్ నేను మిస్ అవ్వడానికి అది కూడా
ఒక రీజన్ అయి ఉండొచ్చేమో, నాకు తెలియదు. అసలు పిఆర్ గానీ మీకు సపరేట్ గా ఏది మేనేజ్ చేయరా? చేస్తాను నేను అందరికి టచ్ లోనే ఉంటాను మాక్సిమం. మీరు పర్సనల్ గా ఉంటారు? పర్సనల్ గా నేను అందరికి టచ్ లో ఉంటా, అందరికి తెలుసు, అందరికి బాగానే రీచబిలిటీ ఉంటానండి. అంటే ఎవరైతే కొత్తగా ఆస్పిరెంట్ వస్తూ ఉంటారో వాళ్ళకి మనం రీచ్ అవ్వాలంటే ఎక్కువ సోషల్ మీడియానే ఫాలో అవుతూ ఉంటారు. ఈజీ యాక్సెస్, ఇందాక మీద చాలా షార్ట్ కట్ యాక్సెస్ కదా, దాని మీద ట్రిగర్ అవుతూ ఉంటారు అనేది అనుకుంటున్నానండి నేను. అది ఎంతవరకు ఏంటి అనేది నాకు కూడా ఐడియా లేదు, నేను అనుకుంటున్నానండి. ఆల్రెడీ సక్సెస్ వచ్చి ఫేమ్ వచ్చి కొన్ని మూవీస్, మంచి మూవీస్ పడ్డాక కూడా మీది పంపించండి ప్రొఫైల్, లేకపోతే ఆడిషన్ కి రండి తెలిసి కూడా ఇప్పటికీ జరుగుతున్నాయా ఇట్లా? ఉంటాయండి. దాన్ని తప్పుపడడానికి లేదు. నిజంగా నీడుంటే ఓకే, కరెక్ట్ పాయింట్. ఇప్పుడు బహిష్కరణ చేసేటప్పుడు టెస్ట్ లుక్ చేసుకున్నారు డైరెక్టర్, లీడ్ క్యారెక్టరు ఎలా చేస్తాడు ఏంటని ఆయన చెక్ చేసుకోవాలి కదా. ఆ లుక్ లో ఎలా ఉన్నాడు ఏంటి, నేను అనుకుంటున్నాడు చేయగలుగుతున్నాడా, నాకు తనకి సింక్ అవుతుందా లేదా, నా మాటలు తను రిసీవ్ చేసుకుంటున్నాడు, ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాంట్లో వెళ్ళడం తప్పులేదు. మాక్సిమం అందరు ప్రొఫైల్ పంపించమంటారు, ప్రొఫైల్ పంపించడంలో కూడా తప్పలేదండి. అది కూడా పిఆర్ టీం పంపించడం, నేను పంపించడం, ఎవరో ఒకరు జరుగుతూ ఉంటుంది. అండ్ లేకపోతే చూసుకుంటూ ఉంటారు, జరుగుతూ ఉంటుందండి. అవసరం లేకుండా ఆడిషన్స్ లేదేమో అనుకుంటున్నాను. అంతగా నాకైతే ఇప్పుడు ఫేస్ చేయలేదండి. శ్రీతేజ్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కంప్లీట్ గా లీడ్ రోల్స్ లోనే మిమ్మల్ని చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ యువర్ బ్లెస్సింగ్స్, డెఫినెట్ గా అందరి బ్లెస్సింగ్స్ ఉంటూ సపోర్ట్ అందరి ఉన్నాయండి. హార్ట్ఫుల్ సపోర్ట్ ఎప్పుడు చేస్తూనే ఉంటారు. గాడ్ గ్రేస్ అన్ని ఇక్కడి నుంచి ఆ ట్రావెల్లోనే వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో ఆల్, దిస్ ఇస్ శ్రీతేజ్. Please watch Bahishkarna on your favorite ZEE5 on July 19th.